హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? 31st దావత్ అనేసి మేము ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. దాని తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు చికెన్లో ఏమేమి కలుపుతాం అనేది తందూరి చేస్తున్నామండి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేస్తున్నాము. లో మిక్స్ చేయాలి. చాలా చక్కగా మిక్స్ చేస్తే మంచిగా కలుస్తుంది కదండి. ఇది ఫ్రై మసాలా అండి, చికెన్ది రెడీమేడ్. ఇది తెచ్చి కలుపుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది మనకు హోటళ్ళల్లో తిన్నట్లు. అందుకనేసి ఈ రెడీమేడ్ మసాలా వాడతామండి మేము. మీరు కూడా వాడండి, అలానే చేసుకోండి. ఓకే, ఇప్పుడు చాలా చక్కగా మిక్స్ చేయాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో, ఆరెంజ్ కదా. హోటల్ లెక్కనే కదండి వచ్చింది కలర్. ఒక గంట ముందు ఇది కలిపి మిక్స్ చేసి ఉంచుకుంటాం కదా, మంచి టేస్ట్ వస్తుంది ముక్కలకు. అందుకనేసి ఇందులో సాల్ట్ కూడా ఉంటుందండి. ఫస్ట్ కలుపుకున్న మసాలాలో, రెడీమేడ్ మసాలాలో మేము అయినా కానీ కొంచెం అంతా వేస్తున్నాము టేస్ట్ కోసం అనేసి. ఓకే, మీరు కూడా మీకు తగినట్లు మీరు వేయండి. ఓకే, బాగా కలపాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తారో అంత టేస్టీ చికెన్లు మనం తింటాం. ఓకే, ఇప్పుడు కొంచెం ఇందులో పెరిగేసుకుందామండి. పెరిగేస్తే ముక్కలు చక్కగా స్మార్ట్ అవుతాయి, సాఫ్టీగా. అందుకనేసి కొంచెం పెరిగేసుకుందాం. మిక్స్ చేయి. పెరుగు కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకటి మనం ఇందులో ఎగ్గు పలగొట్టేసుకుంటున్నామండి. గుడ్డు మంచి టేస్ట్ కమ్మగా ఉంటుందండి. ఎంత తిన్నా మస్తు అనిపిస్తుంది తెలుసా. తినండి మీరు కూడా చేసుకొని. ఓకే, చూడండి ఫ్రెండ్స్, గుడ్డు కూడా చక్కగా కలిపేశాడు. ఇప్పుడు ఒక గంట దీన్ని నానబెట్టేస్తే చాలా చక్కగా కలుస్తుందండి. నోరూరించేలాగా కమ్మగా ఉంటాయి. అన్నం కూడా ఎక్కువ తినబుద్ధి కాదు, కానీ నాకు ఈ చికెన్లు మాత్రం చాలా ఇష్టమండి. అందుకని మేము ఇలా చేస్తూనే ఉంటాం ఎప్పటికీ. ఫ్రెండ్స్, అప్పుడు మనం కలిపి ఉంచుకున్న చికెన్లు చూడండి ఫ్రెండ్స్, తందూరి చేస్తున్నాం కదా. ఓకే, చూడండి ఇక్కడ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ గరం అయింది. ఇప్పుడు మనం అందులో చికెన్ వేద్దాం. చూడండి ఎలా అయ్యాయో. ఓకే, వావ్, చక్కగా అయ్యాయి కదండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీకు కూడా ఇవ్వాలా? ఓకే, ఓకే ఫ్రెండ్స్, మరి తినేటప్పుడు చూపిస్తా. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై, చికెన్ తందూరి కమ్మగా ఉంటాయి ఇప్పుడు తింటే. ఓకే.